ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హైదరాబాద్ లో పోకిరీలు రూట్ మార్చారు. హైవేలు ఓఆర్ఆర్లను వదిలిపెట్టి ఫ్లైఓవర్ల మీద పడ్డారు. రైమంటూ మితిమీరిన వేగంతో దూసుకెళ్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. స్పోర్ట్స్ బైక్లు, కార్లతో స్టంట్స్, రేసింగ్స్లు చేస్తూ ప్రమాదాలకు కారకులవుతున్నారు కొందరు కేటిగాళ్లు. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి, ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడానికి అనేక వంతెనలు నిర్మించారు. కానీ కొందరు పోకిరీల వల్ల అవే ఫ్లైఓవర్లు ఇప్పుడు రోడ్డు ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. కొందరు చేస్తున్న ఆగడాల వల్ల ఫ్లైఓవర్లు ఎక్కాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. మితిమీరిన వేగంతో దూసుకెళ్తూ స్టంట్స్ చేస్తున్నారు. తోటి వాహనదారులను ప్రమాదపు అంచుల్లోకి నెడుతున్నారు. ఇంతకుముందు పోకిరీలు హైవేలు ఓఆర్ఆర్లపై స్టంట్లు చేసేవారు. కానీ పోలీసులు అక్కడ నిఘా పెంచడంతో హైవేల మీద పడ్డారు. పలు చోట్ల ఫ్లైఓవర్లపై సీసీ కెమెరాలు, స్ట్రీట్ లైట్లు, స్పీడ్ లిమిట్ బోర్డులు లేకపోవడంతో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తమకు అడ్డు లేదన్నట్టుగా స్పోర్ట్స్ బైక్లు, కార్లతో స్టంట్స్, రేసింగ్ చేస్తున్నారు. భయంకరమైన శబ్దాలతో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. పోకిరీల ఆగడాల వల్ల ఫ్లైఓవర్లపై ప్రమాదాలు పెరిగిపోయాయి. బేగంపేట, మాసబ్ ట్యాంక్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, పంజాగుట్ట, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే లాంటి ఫ్లైఓవర్లపై రేసర్ల వల్ల ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అటు మధ్య మత్తులో కొందరు ఫ్లైఓవర్లపై మితిమీరిన వేగంతో వెళ్తూ ఉండడంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఫ్లైఓవర్, స్టీల్ ఫ్లైఓవర్ మీద అతిగా వేగంగా వెళ్ళటం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కింద పడుతున్నారు, చాలా మందికి ప్రమాదాలు జరుగుతున్నాయి. దెబ్బలు తల్లిన దారి కొంతమంది జరిగే ఉన్నాయి ఆల్రెడీ. దాన్ని సీసీ కెమెరాలతోటి కంట్రోల్ చేయాలని పోలీసు డిపార్ట్మెంట్కు విజ్ఞప్తి చేస్తున్నా. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 2023 నుంచి 2025 ఏప్రిల్ వరకు మొత్తంగా 656 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 291 ప్రమాదాలు జరగగా 235 మంది గాయాల పాలయ్యారు. 43 మంది ప్రాణాలు కోల్పోయారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 228 ప్రమాదాలు జరగగా 162 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 54 మంది చనిపోయారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 137 ప్రమాదాలు జరగగా 107 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 26 మంది చనిపోయారు. ఇకపై ఫ్లైఓవర్లపై స్పెషల్ ఫోకస్ పెడతామని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తెలిపారు. రేసింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది ఈ ఫ్లైఓవర్స్ పైన ఖాళీ ఉన్నప్పుడు స్టంట్స్ చేయడము, ర్యాష్ డ్రైవింగ్ చేయడము, జిగ్జాగ్ డ్రైవింగ్ చేయడము, లేదంటే రేసింగ్ చేయడము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. దాని గురించి కూడా ఆ స్ట్రెచెస్లో సీసీటీవీ కెమెరాస్ పెట్టి తర్వాత వాళ్ళని వెహికల్ నెంబర్సు, వాళ్ళ ఫేస్ ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత దాని మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. ఇప్పటికైనా పోలీసులు ఫ్లైఓవర్లపై ఫోకస్ పెట్టి రేసింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వాహనదారులు. అలాగే వంతెనలపై సీసీ కెమెరాలు, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.